హలో అండి. ఈరోజు మనం పచ్చిమిరపకాయ పప్పు ఎలా చేద్దామో చూసేద్దాం రండి. సో, మామూలు మిగతా టమాటా పప్పు వీటన్నిటికంటే కూడా ఈ పప్పు అయితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. సో, ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనికోసం అయితే నేను ఒక 1 ½ కప్ అయితే కందిపప్పు తీసుకుంటున్నాను అనమాట. నేను ఇవి వేయించి ఇసిరిన పప్పు అయితే తీసుకుంటున్నానండి. నార్మల్ పప్పు కంటే ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. తర్వాత ఇందులో అవి శుభ్రంగా కడిగేసుకొని ఇందులో ఒక 10 పచ్చిమిర్చి ఉంటాయి కదా! పచ్చిమిర్చిని పీసెస్‌గా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 టమాటాస్ కూడా పీసెస్ కట్ చేసుకొని పప్పులో వేసుకున్నాను అనమాట. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 5 చిన్నుల్లిపాయలు కూడా వేసుకున్నాను. తర్వాత నేను రుచికి తగ్గట్టుగా చింతపండు వేసుకుంటున్నాను అనమాట. సో, మనం ఇలా ఆనియన్స్ అలాగే చిన్నుల్లిపాయలు పప్పు ఉడికించేటప్పుడు వేసుకోవడం వల్ల ఏంటంటే అవి ఉడికి పప్పులో కలవడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ మనకి పప్పు ఉడకడానికి ఎంత క్వాంటిటీ వాటర్ అవసరం అవుతాయి అంత వాటర్ వేసుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. సో, నేను ఇక్కడ చూడండి 5 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉడికించుకున్నాను. కంప్లీట్గా విజిల్ అంతా పోయిన తర్వాత స్టీము ఇలా ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా ఉడికిపోయింది పప్పు. సో, తర్వాత నేను కొంచెం దీంట్లో ఉప్పు అయితే వేసుకొని స్మాష్ చేసుకోవాలన్నమాట. అంటే మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని, సో, నేనైతే ఇక స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోండి. నేనైతే పప్పు గుత్తి ఉంది దాంతో అయితే మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత తాలింపు కోసం అనమాట ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం తాలింపు గింజలు ఉంటాయి కదా! అవన్నీ కూడా వేసుకున్నాను. ఇక ఆ తర్వాత అయితే అవి కొంచెం తాలింపు గింజల్ని ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి. సో, ఆ తర్వాత నేను ఎండుమిర్చి ఉంటాయి కదా! అవి కూడా వేసుకుంటున్నాను అనమాట. ఎండుమిర్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పప్పులో. నెక్స్ట్ అయితే నేను ఒక 4 చిన్నుల్లిపాయలని కొంచెం పీసెస్‌గా కట్ చేసుకొని అవి కూడా వేసుకుంటున్నాను. ఇవి పప్పు తినేటప్పుడు తగులుతుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. అలాగే కొంచెం ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని ఫ్రైలో వేసుకున్నాను అనమాట. ఇవి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఈ తాలింపు అంతటిని బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా నేను పప్పు అయితే వేసుకుంటున్నాను. సో, కొంతమంది తాలింపుని పప్పులో వేస్తుంటారు. అలా కంటే కూడా తాలింపులో పప్పు ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. ఇక ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మనకి కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా బాగా కలిపేసుకొని దింపేసుకోవాలి. సో, డెఫినెట్గా ఇలా అయితే ట్రై చేయండి. మిగతా టమాటా పప్పు అలాగే గోంగూర పప్పు లేకపోతే వంకాయ వీటన్నింటికంటే కూడా మనకి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. మనకి పప్పులో కారం కూడా అస్సలు వేయమన్నమాట. సో, కారం లేకుండా ఇలా ఓన్లీ పచ్చిమిర్చితో చేసుకున్న పప్పు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.